వినండి 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 పల్లె ప్రజలారా, శ్రద్ధగా వినండి. మహారాజు గారు దండోరా వేయిస్తున్నారు. తన తెలివితేటలను ప్రదర్శించి మహారాజు అడిగే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి అపారమైన సంపదను బహుమతిగా ఇస్తారు. ఎంత డబ్బంటే ఇక జీవితాంతం వాళ్ళు కష్టపడాల్సిన అవసరమే ఉండదు. అరేవా అన్నా, ఇది చాలా అద్భుతమైన పోటీ. మహారాజు గారు చాలా మంచి పని చేశారు. తెలివితో ఇంత డబ్బు వస్తే ఇక పని చేయాల్సిన అవసరమే లేదు. అవునవును, సరే, ఇక ఆలస్యం చేయకుండా మనమంతా రారాజు మహల్కి వెళ్దాం. ఊర్లో ఉండే లలిత అనే అమ్మాయి ఇదంతా వింటుంది. ఆమె మనసులో ఇలా ఆలోచిస్తుంది. ఇది చాలా మంచి అవకాశం. నేను రారాజు మహల్కు వెళ్ళాలి. నా తెలివితో ఈ పరీక్షలో గెలిస్తే మన జీవితం మారిపోతుంది. వెంటనే అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. రమ్య అక్క, ఏం చేస్తున్నావు? రా, మనం రాజదర్బార్కు వెళ్దాం. రాజదర్బార్కి ఎందుకు? అక్కడక్కడ ఏం చేయాలి? అరే అక్క, మహారాజు గారు 3 తెలివితేటల పరీక్షలు పెట్టారు. అందులో గెలిచిన వారికి చాలా సంపద దొరుకుతుంది. నాకెంత తెలివి ఉందో నీకు తెలుసు కదా. నేను ఈ పరీక్షలో ఖచ్చితంగా గెలుస్తాను. వద్దు లలిత, వెళ్ళొద్దు. మన వల్ల ఏదైనా తప్పు జరిగితే మహారాజు గారు మనకు శిక్ష విధిస్తారు. అరే అక్క, నువ్వెందుకు భయపడతావు? నేనున్నాను కదా. నీ చెల్లెలి బుద్ధి ఎంత పదునైనదో నీకు తెలీదా? రా, సమయం వృధా చేయకు. సరే, నువ్వు వినవేమో, మనమిద్దరం అనాథలం. 2 అక్కా చెల్లెళ్ళు రాజదర్బారు వైపు బయలుదేరుతారు. రాజమహల్ చేరుకునేసరికి అక్కడ సభ జరుగుతూ ఉంటుంది. మంచిది, మీరంతా వచ్చేశారు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరు తమ తెలివితేటలను ప్రదర్శించాలనుకుంటున్నారు? మహారాజా, నేను ఈ పోటీలో గెలుపొందాలనుకుంటున్నాను మరియు నా తెలివితో దీన్ని సాధించి చూపిస్తాను. వినండి, ఇది సాధారణ పోటీ కాదు. ఇది నిజమైన బుద్ధికి సంబంధించిన ఆట. ఇందులో గెలిచిన వారికి మన యువరాజుతో వివాహం జరిగే అవకాశం లభిస్తుంది. అలాగే ఓడిపోయిన వారికి మరణశిక్ష విధించబడుతుంది. ఇది విని లలిత మనసులో అత్యాశ మొదలవుతుంది. ఇది ముందే తెలుసుంటే నేను అక్కని ఎప్పటికీ నా వెంట తీసుకొచ్చేదాన్ని కాదు. ఇప్పుడు ఏం చేయడం? తోడుగా ఉంటే బహుశా అక్క గెలవచ్చు. అప్పుడు నేను రాజు కుటుంబానికి దాసిగా మారాల్సి వస్తుంది. అరే, ఏం ఆలోచిస్తున్నావు? సమాధానం ఎందుకు చెప్పట్లేదు? నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఈ పరీక్షను ఎదుర్కొంటాను. మరి నువ్వెందుకు మాట్లాడటం లేదు? మహారాజా, మేమిద్దరం అక్కా చెల్లెళ్ళం. మా దగ్గర అంతగా తెలివితేటలు లేవు, కానీ నేను నా వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తాను. మంచిది, మీకు 1 రోజు సమయం ఇవ్వబడుతోంది. రేపటిలోగా ఎవరు అత్యంత విలువైన వస్తువును తీసుకువచ్చి చూపిస్తారో వారే మొదటి పరీక్షలో విజేతలు. ఇప్పుడు మీరంతా వెళ్ళవచ్చు. అందరూ రాజదర్బార్ నుండి తిరిగి వెళ్తారు. ఇప్పుడు ఏం చేయాలి? రాజుగారికి అత్యంత విలువైన వస్తువు ఏమివ్వాలి? ఆయన ఒక రాజు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. నా దగ్గర డబ్బు లేదు. నేను రాజుగారికి ఏమి ఇవ్వగలను? దానికి వెల కట్టలేకపోయినా అత్యంత విలువైనదే ఉండాలి. అక్క, నువ్వు ఇంటికెళ్ళు. నేను ఎక్కడికడికో వెళ్తున్నాను. కొద్దిసేపట్లో తిరిగి వస్తాను. ఇంత చెప్పి లలిత అక్కడి నుంచి వెళ్తుంది. ఇప్పుడు నేను నా ఆట ఆడాలి. అక్కను ఓడించాలి. నేను రాజుగారికి ఎంత మంచి బహుమతి ఇస్తానంటే అది ఆయనకు చాలా బాగా నచ్చుతుంది. ఆమె నేరుగా సేఠ్ గోపాల్ ఇంటికి వెళ్తుంది. సేఠ్జీ, మీరిక్కడ ఉన్నారా? నాకు మీతో ఒక ముఖ్యమైన పని పడింది. అరే లలిత, నువ్వు నా దగ్గరికి వచ్చావా? ఇన్ని రోజుల నుంచి నిన్ను పిలుస్తున్నాను, కానీ నువ్వెప్పుడూ రాలేదు. ఈరోజు ఏం పని పడిందో నువ్వే నా దగ్గరికి వచ్చావు? అవును సేఠ్జీ, మహారాజు గారు తెలివితేటల పోటీ పెట్టారని మీకు తెలుసు కదా. గెలిచిన వాళ్లకు చాలా డబ్బు మరియు యువరాజుతో వివాహం జరుగుతుంది. కానీ నేను యువరాజును పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు. నేను కేవలం నా బుద్ధితో 3 పరీక్షలు గెలిచి ఆదర్శంగా నిలవాలనుకుంటున్నాను. మహారాజు ఇచ్చే డబ్బంతా మీకిచ్చేసి నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను. ముందుగా మీరు నాకు కొంచెం సహాయం చేయండి. అరే, ఇంత మంచి ప్రతిపాదన చాలా బాగుంది. చెప్పు, ఏం చేయాలో? నేను వెంటనే సిద్ధం. మొదటి పరీక్ష గెలవడానికి నాకు కొంచెం డబ్బు కావాలి. పోటీ ముగిసిన వెంటనే నేను తిరిగి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను.
మంచిది, ఆగు, నేను డబ్బు తెస్తాను. సేట్ డబ్బు తెచ్చి లలిత చేతిలో పెడతాడు. ఇది తీసుకో, నీ మాట గుర్తుంది కదా? అవును సేట్జీ, నేను నా మాటను ఎప్పటికీ మర్చిపోను. ఆమె నవ్వుతూ అక్కడి నుండి వెళ్తుంది. మూర్ఖుడైన సేట్ నేను యువరాజును వదిలేసి ఈ ముసలివాడిని పెళ్లి చేసుకుంటానని వాడు అనుకుంటున్నాడు. ఇది కేవలం నా నాటకం. డబ్బును సర్దుబాటు చేయడానికి నేను వాడిన నా తెలివి నిజంగానే అద్భుతం. ఇక్కడ రమ్య ఆలోచనలో పడుతుంది. ఓ భగవంతుడా, నేనేం చేయాలి? నాకేమీ అర్థం కావడం లేదు. మహారాజు గారికి ఏ బహుమతి ఇవ్వాలి? వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, మరి నేనేమి ఇవ్వగలను? అంతలో ఒక వృద్ధ గ్రామస్తుడు వస్తాడు. అమ్మా, నువ్వు చాలా చింతలో ఉన్నట్టు ఏమైంది? తాత, నాకు ఏమీ అర్థం కావడం లేదు. మహారాజు గారికి ఏమీ బహుమతిగా ఇవ్వాలి? వాళ్ళ దగ్గర ఇప్పటికే విలువైన వస్తువులన్నీ ఉన్నాయి. చూడు అమ్మా, రాజుగారికి డబ్బు అవసరం లేదు, మనసుకు హత్తుకునే వస్తువు కావాలి. వాళ్ళ దగ్గర లేనిదేదైనా ఇవ్వు, ఏదైనా ఇవ్వు, కానీ అది వారి హృదయాన్ని తాకేలా ఉండాలి. ఇంత చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అలాగైతే నా దగ్గర ఒకే ఒక వస్తువు ఉంది. మరుసటి రోజు రాజసభలో, చెప్పండి, మీరిద్దరూ నా కోసం ఏమి తెచ్చారు? మహారాజా, చూడండి, నేను మీకోసం ఎన్నో బంగారు ఆభరణాలు తెచ్చాను. మీరు సంతోషపడాలన్నదే నా కోరిక. ఇవి చాలా బంగారు నగలు. నువ్వు ఇంత బంగారం ఎక్కడి నుంచి తెచ్చావు? మహారాజా, ఈమె తన జీవితకాలపు సంపాదనంతా మీకు బహుమతిగా ఇచ్చినట్లు కనిపిస్తుంది. మంచిది, ఇప్పుడు నువ్వు చెప్పు రమ్య, నువ్వేమి తెచ్చావు? మహారాజా, నేను మీకోసం ఇది తెచ్చాను. ఆమె ఒక చిన్న మూటనిస్తుంది. రాజుగారు దాన్ని తెరిచి, వీటి ప్రభావం రేపు చూడండి అన్నారు. ఎవరి మనసులోనైనా అత్యాశ ఉంటే వారు వెంటనే స్పృహ కోల్పోయి పడిపోతారు. ఓహో, ఇది మాయాపాత్ర. నేనేదో ఒకటి చెయ్యాలి, దీని ప్రభావాన్ని నిర్వీర్యం చేయాలి. నేను తాంత్రిక బాబా దగ్గరికి వెళ్ళాలి. రాత్రి లలిత మహల్ నుండి బయలుదేరి దట్టమైన అడవిలోకి వెళ్తుంది. ఒక గుడిసెలో తాంత్రికుడు ధ్యానంలో ఉంటాడు. ఎవరక్కడ? ముందుకు రండి. తాంత్రిక మహారాజా, నా మాట వినండి. నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నా జీవితంలో ఎప్పుడూ సుఖం లేదు. మీ దయతో నాకు సహాయం చేయండి. మీరు ఏది చెబితే అది నేను చేస్తాను. నువ్వెవరు? నీకేం కావాలి? మరియు నువ్వు నాకేమి ఇవ్వగలవు? నేను రాజుగారి పోటీలో గెలిస్తే ఈ రాజ్యానికి రాణినవుతాను. అప్పుడు మిమ్మల్ని రాజుని చేస్తాను. కేవలం ఒక సహాయం చేయండి. ఆ మాయాపాత్ర ప్రభావాన్ని నిర్వీర్యం చేయండి. నేను నీళ్లు తాగినప్పుడు ఏమీ కాకూడదు, మరియు నా అక్క తాగినప్పుడు ప్రభావం చూపించాలి. మంచి వార్త. మంచిది, ఇది తీసుకో, ఈ భస్మం. ఆ పాత్రలో నీళ్లు తాగే ముందు ఇందులో కొంచెం భస్మం కలుపుకో. నీకేమీ కాదు, కానీ దీన్ని కలపకుండా తాగే వారిపై దాని ప్రభావం పడుతుంది. ధన్యవాదాలు తాంత్రిక మహారాజా. ఆమె భస్మం తీసుకుని వెళ్తుంది. నేను ఈ తాంత్రికుణ్ణి మూర్ఖుని చేశాను. రాజ్యంపై ఆశ కల్పించి నా పని చేయించుకున్నాను. నిజంగా నా తెలివి అమోఘం. మరుసటి రోజు ఉదయం దర్బార్లో, మీరిద్దరూ సిద్ధంగా ఉన్నారా? మంత్రిగారు, ఆ మాయపాత్రను తీసుకురండి. ఎవరు ఈ పాత్రలో నీరు తాగుతారో వారి మనసులో అత్యాశ ఉంటే వారి పెదవులు నీలం రంగులోకి మారుతాయి. నిజాయితీపరులకు ఏమీ కాదు. లలిత రహస్యంగా ఆ భస్మం కలుపుకుని నీరు తాగుతుంది. ఆమె పెదవులు అలాగే ఉండిపోతాయి. అద్భుతం. లలిత పెదవులు మారలేదు. ఈమె నిజంగా నమ్మకస్తురాలు. రమ్య పాత్రను పైకెత్తి నీరు తాగుతుంది. ఆమె పెదవులు కొద్దిగా నీలం రంగులోకి మారతాయి. నువ్వు అత్యాశపరురాలివని తేలింది. నీ పెదవులు నీలం రంగులోకి మారాయి. లేదు మహారాజా, నా మనసులో ఎలాంటి అత్యాశ లేదు. ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు. నా ఉద్దేశంలో ఈసారి కూడా విజేత లలితే. నువ్వు ఓడిపోయావు. ఇక కేవలం ఒక చివరి పరీక్ష మాత్రమే మిగిలి ఉంది. ఈసారి కూడా నువ్వు ఓడిపోతే నీకు మరణశిక్ష పడుతుంది. ఇది నీ చివరి అవకాశం రమ్య. నేను నా వంతు పూర్తి ప్రయత్నం చేస్తాను మహారాజా. మంత్రిగారు, వెళ్ళి 2 సంచుల్లో డబ్బు తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ ఒక్కొక్కటి ఇవ్వండి.
మంత్రి 2 సంచులను తీసుకొచ్చి ఇస్తాడు. ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను, మీరిద్దరూ ఈ డబ్బుతో ఏం చేస్తారో, ఎంత దానం చేస్తారో, ఈ డబ్బును ఎక్కడ ఉపయోగిస్తారో. ఇద్దరూ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తారు. చూడక్క, నువ్వు ఏమీ చేయలేవని నేను చెబుతున్నాను. ఈ పోటీలో నువ్వు ఓడిపోతావు. అందుకే ముందే చెబుతున్నాను. లేదు, నేను నా పూర్తి ప్రయత్నం చేస్తాను. నేను ఓటమిని అంగీకరించను. నా దగ్గర సత్యం, నమ్మకం ఉన్నాయి. వాటితోనే ఈ పోటీలో గెలిచేందుకు ప్రయత్నిస్తాను. ఇద్దరూ పడుకుంటారు. ఉదయాన్నే లలిత ఆ డబ్బును దాచిపెట్టి నకిలీ నాణేలు చేయించడానికి ఒక షావుకారు దగ్గరికి వెళ్తుంది. అరే, ఇదేంటి లలిత, నువ్వు నా దగ్గరికి వచ్చావా? అంతా బాగుంది కదా. చూడండి షావుకారు గారు, నాకు నకిలీ నాణేలు కావాలి. ఎవరు గుర్తుపట్టలేనట్లుగా చేసివ్వండి. ఇది తప్పు. ఎవరికైనా తెలిస్తే నీకు శిక్ష పడవచ్చు. దాని గురించి చింతించకండి. ఇదిగో తీసుకోండి. నేను ఇంత డబ్బు ఇస్తున్నాను కదా, కేవలం నకిలీ నాణేలు చేసి ఇవ్వండి. నేను వాటిని చాలామందికి పంచుతాను మరియు మహారాజు గారికి నా దయాగుణాన్ని చూపిస్తాను. మీకు ఎలాంటి శిక్ష పడదు. నేను దీనికి మాటిస్తున్నాను. షావుకారు కొంత డబ్బు తీసుకొని ఒక పెద్ద సంచి నిండా నకిలీ నాణేలు ఇస్తాడు. లలిత దాన్ని తీసుకుని ఊరి పంచాయతీ చెట్టు దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ రమ్య, ఇప్పుడు రాజుగారి డబ్బు తీసుకుని పేదలందరికీ సహాయం చేస్తాను, దీనివల్ల అందరికీ మేలు జరుగుతుంది. ఆమె ఆ డబ్బు సంచి కోసం వెతుకుతుంది, కానీ అది కనిపించదు. ఇదేంటి, నేను సంచి ఇక్కడే పెట్టాను. ఇప్పుడు నా సంచి దొంగిలించబడింది. ఓ భగవంతుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను గ్రామస్తులకు సహాయం చేయలేకపోతే బహుశా నేను ఈ పోటీలో ఓడిపోతాను. లేదు, ఏదో ఒక విధంగా నేను గ్రామస్తులకు సహాయం చేయాల్సిందే. రమ్య సేట్ గోపాల్ దగ్గరికి వెళ్తుంది. సేట్జీ, నాకు ఏదైనా పని ఇవ్వండి. నేను డబ్బు సంపాదించి ఏదైనా పేదవారికి మంచి చేస్తాను. నువ్వేం చేయగలవు? చూడు, నీ చెల్లెలు ఎంత తెలివైనదో. నువ్వు పని అడుగుతున్నావు. నేను కష్టపడి పని చేయడాన్ని నమ్ముతాను సేట్జీ. నాకేదైనా పని ఇవ్వండి. మంచిది, మా పొలంలో పంట కోయాల్సింది. దాన్ని కోయి, అప్పుడు నేను నీకు కొంచెం డబ్బు ఇస్తాను. సరే, నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రమ్య ఉదయం నుండి సాయంత్రం వరకు పొలంలో కష్టపడి పనిచేసి సాయంత్రం సేట్ దగ్గరికి వెళ్తుంది. ఇది తీసుకో, నీ 3 వెండి నాణేలు. నువ్వు చాలా కష్టపడ్డావమ్మా. అవును సేట్జీ. రమ్య 3 వెండి నాణేలను తీసుకుని ఊరివైపు వెళ్తుంది. దారిలో ఒక వృద్ధుడు గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది తాత, మీరు ఎందుకంత చింతలో ఉన్నారు? నా కొడుకు ఆరోగ్యం చాలా పాడైంది. వాడిని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళకపోతే వాడు చనిపోవచ్చు. కానీ నా దగ్గర డబ్బు లేదు. నేను ముసలివాడిని, నిస్సహాయుడిని. ఇప్పుడు ఏం చేయడం? వీటిని తీసుకువెళ్ళి మీ కొడుకు వైద్యం చేయించండి. ఎవరి ప్రాణాలైనా డబ్బు లేకపోవడం వల్ల పోవడం అనేది చాలా పెద్ద పాపం. నీకు చాలా కృతజ్ఞతలమ్మా. ఇప్పుడు నా డబ్బు దొంగిలించబడింది. ఎంతో కష్టపడి సంపాదించాను. కానీ నేను ఇవ్వకపోయి ఉంటే ఆ పిల్లాడి ప్రాణాలు పోయేవి. ఇప్పుడు రాజుగారి ముందు ఏం సమాధానం చెప్పాలి? నేను ఆ డబ్బా అంతా ఏం చేశానని అడిగితే? ఇక్కడ లలిత ఊర్లో నకిలీ నాణేలు పంచుతూ ఉంటుంది. నిజంగా లలితమ్మ, నువ్వు చాలా గొప్పదానివి. నీ మనసు చాలా స్వచ్ఛమైనది. ఈ ఊర్లో నీకంటే మంచివారు ఎవరూ లేరు. లలిత, నువ్వే రాణి కావడానికి అర్హురాలివి. అవును, వీళ్ళంతా ఎంత మూర్ఖులో. ప్రజలు నకిలీ నాణేలను గుర్తుపట్టలేకపోయారు. కనీసం 2 రోజుల వరకు కూడా కనిపెట్టలేరు. నేను ఇచ్చింది నకిలీ నాణేలు. అప్పటికి యువరాజుతో నా వివాహం జరిగిపోతుంది. మరుసటి రోజు ఉదయం మీరిద్దరూ నా డబ్బుని ఎక్కడ ఉపయోగించారో? మహారాజా, నేను ఆ డబ్బు తీసుకువెళ్ళి ఊర్లోని పేదలకు, దుఃఖితులకు పంచాను. వాళ్లకు కనీసం పూట గడవడమే కష్టంగా ఉంది. నేను ఆ డబ్బంతా వాళ్లకే ఇచ్చాను. నువ్వు చాలా మంచి పని చేశావు. డబ్బుని ఎప్పుడూ పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి ఇవ్వాలి. అప్పుడే వారి జీవితంలో సంతోషం వస్తుంది. మరి రమ్య, నువ్వు నీ డబ్బును ఎక్కడ ఉపయోగించావు?
మహారాజా, నా డబ్బు దొంగిలించబడింది. అందువల్ల నేను ఒక సేటు దగ్గరికి వెళ్ళి రోజంతా కూలి పని చేశాను. అలా సంపాదించిన డబ్బును ఒక వృద్ధుడికి ఇచ్చాను. అతని కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు. నేను డబ్బు ఇవ్వకపోతే బహుశా అతని కొడుకు చనిపోయేవాడు. కాబట్టి నేను కష్టపడి సంపాదించిన డబ్బును ఒక పేదవాడికి దానం చేశాను. ఈమె అబద్ధం చెప్తోంది మహారాజా. అక్క ఇలా చేసి ఉంటుందని నేను అనుకోను. నేను నీ అక్కను. అక్కపైనే నిందలెందుకు వేస్తున్నావు? నువ్వు నా అక్కవే. అంత మాత్రాన తప్పు చేస్తే సమర్థిస్తానని కాదు కదా మహారాజా. ఆమె డబ్బంతా దొంగిలించి తన దగ్గర దాచుకుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమెకు డబ్బు అంటే చాలా ఇష్టం. నేను ఆమె చెల్లెల్ని కాబట్టి ఆమె గురించి నాకు బాగా తెలుసు. రమ్య, నువ్వు ఈసారి కూడా పరీక్షలో గెలవలేకపోయావు. మరియు నీ చెల్లెలు ఈ పరీక్షలో గెలిచింది. అందువల్ల నీకు మరణశిక్ష విధించబడుతోంది మరియు నిన్ను కారాగారంలో బంధిస్తున్నాం. సైనికులారా, ఈమెను తీసుకువెళ్ళి బంధించండి. మరియు లలిత, నీ వివాహం రేపు యువరాజుతో చాలా ఘనంగా జరుగుతుంది. ఇది నా ఆజ్ఞ. ఇప్పుడు నేను ఈ రాజ్యానికి రాణిని కాబోతున్నాను. మహారాజా, నాకేదో సరిగ్గా అనిపించడం లేదు. ఖచ్చితంగా ఏదో ఉంది, అది మనకు కనిపించడం లేదు. మౌనంగా ఉండండి మంత్రిగారు. ఫలితం మన కళ్ళ ముందే ఉంది కదా. ఇక్కడ కనిపించనిది ఏమీ లేదు. మీరు వెళ్ళి యువరాజు వివాహ ఏర్పాటు చూడండి. సైనికులు రమ్యను తీసుకువెళ్ళి కారాగారంలో బంధిస్తారు. ఓ భగవంతురా, ఇదంతా ఏం జరుగుతోంది? నేను 3 పరీక్షల్లోనూ నిజాయితీగా పాల్గొన్నాను. మరి నాకెందుకు ఇలా జరుగుతోంది? లలిత ఇంత సులభంగా ఎలా గెలిచింది? తను ఏదో తప్పు చేసిందని నాకు అర్థమవుతోంది. కానీ ఎలా నిరూపించాలో తెలియడం లేదు. నేను ఆమెను ఆపాలి. అంతలో ఒక సైనికుడు రమ్య దగ్గరికి వస్తాడు. రమ్య, నువ్వు మనసులో చాలా మంచిదానివి. నువ్వు నిన్న మా నాన్నగారికి సహాయం చేశావు. నువ్వు నిన్న 3 నాణేలను మా నాన్నగారికి ఇవ్వకపోయి ఉంటే బహుశా నా తమ్ముడు ఈ లోకంలో ఉండేవాడు కాదు. ఇప్పుడు నాకు తెలిసింది, నువ్వు నిజంగానే ఆ 3 వెండి నాణేలను మా నాన్నగారికి ఇచ్చావని. దానివల్లే నా తమ్ముడు బతికాడు. నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. చెప్పు, నేనేం చేయాలి? కానీ మీరేం సహాయం చేయగలరు? నేను జైల్లో ఉన్నాను. రేపేమో యువరాజు వివాహం ఉంది. ఇంకా పెళ్లికి సమయం ఉంది. నేను నిన్ను జైలు నుంచి బయటికి పంపిస్తాను. ఎవరికీ తెలియకుండా చూసుకుంటాను. సైనికుడు కారాగారం తలుపు తెరుస్తాడు. రమ్య బయటకు వస్తుంది. దీని వెనుక ఉన్న నిజం నాకు తెలియాలి. లలిత ఏం చేసింది? నా డబ్బును కూడా ఆమె దొంగిలించింది. యువరాజును పొందడానికి ఆమె ఎలాంటి తప్పైనా చేయగలదు. నేను దీన్ని అందరి ముందు తీసుకురావాలి. లలిత తప్పుడు మార్గంలో ఈ 3 పరీక్షలు గెలిచింది. రమ్య బయలుదేరి దట్టమైన అడవిలో ఉన్న ఒక సాధువు దగ్గరికి వెళ్తుంది. సాధు, మహారాజా, నా నమస్కారాలు స్వీకరించండి. అరే రమ్యమ్మ, నీకు చాలా ధన్యవాదాలు. నువ్వు నన్ను ఆకలితో పస్తులుండకుండా చేశావు. చెప్పు, ఎందుకొచ్చావు? నేను పెద్ద కష్టంలో ఉన్నాను. నా చెల్లెలు మోసంతో 3 పోటీల్ని గెలిచింది. రేపు యువరాజుతో ఆమెకు వివాహం. నాకేమో కఠిన శిక్ష పడింది. నేను నిజాయితీగా ఎలాంటి మోసం చేయకుండా పాల్గొన్నాను. నాకొక దారి చూపించండి. నేను ఆమె నిజస్వరూపాన్ని అందరి ముందుకు తీసుకురావాలి. మంచిది, నేను చూశానమ్మా. నీ చెల్లెలు మోసం చేసింది. ఇదిగో తీసుకో, ఈ మాయా అద్దాన్ని తీసుకో. దీన్ని మహారాజు ముందుంచు. మహారాజుకు అన్ని నిజాలు, నీ చెల్లెలు చేసిన పన్ను కనిపిస్తాయి. మీకు చాలా ధన్యవాదాలు మహారాజా. నేను వెళ్తాను. ఉదయం అవుతోంది. కొద్దిసేపట్లో వివాహం జరగనుంది. నీకు శుభం కలుగుతుంది రమ్య. రమ్య ఆ మాయా అద్దాన్ని తీసుకుని రాజమహల్కు వస్తుంది. అక్కడ వివాహ ఏర్పాటు జరుగుతూ ఉంటాయి. లలిత మండపంలో యువరాజు పక్కన కూర్చుని ఉంటుంది. నువ్విక్కడేం చేస్తున్నావు? నిన్ను నేను కారాగారంలో బంధించాను కదాదా? మహారాజా, నా చెల్లెలు మోసంతో ఈ 3 పోటీలను గెలిచింది. నేను అన్ని నిజాలకు సంబంధించిన ఆధారాలు తెచ్చాను. నీకెంత ధైర్యం? మహారాజా, ఇదంతా అబద్ధం. అక్క నా మీద అసూయ పడుతోంది. చిన్నప్పటి నుంచి నా సుఖం చూసి ఆమె అసూయ పడుతూనే ఉంది. మహారాజా, ఇది సాధారణ అద్దం కాదు.
నేను సాధు మహారాజు గారి దగ్గర నుంచి దీన్ని తెచ్చాను. ఆయన చెప్పారు ఇందులో అన్ని నిజాలు కనిపిస్తాయని. అది నిజమైతే ఈ అద్దంలో చూడటం వల్ల మనకు పోయేదేముంది? ఒక్కసారి చూద్దాం. మంచిది, చూపించు. రాజుగారు అద్దంలో చూస్తారు. అద్దంలో లలిత చేసిన పనులన్నీ కనిపిస్తాయి. నువ్వు మొదటి పరీక్షను మోసంతో గెలిచావు. రెండో దానిలో తాంత్రికుడి మాయతో ఆ పాత్ర శక్తిని విరగ్గొట్టావు. ఇక మూడో దానిలో నిజమైన డబ్బును దాచిపెట్టి నకిలీవి పంచావు. ఇవన్నీ తప్పు. నీకు కఠిన శిక్ష పడుతుంది. విజేత రమ్య లలిత కాదు. సైనికులారా, లలితను తీసుకువెళ్ళి కారాగారంలో బంధించండి. నన్ను క్షమించండి మహారాజా, నేను తప్పు చేశాను. ఇక ముందు ఎప్పుడూ అలా చేయను. నన్ను వదిలేయండి. నేను ఎప్పుడూ అనుకోలేదు నీలాంటి తెలివైన అమ్మాయి ఇంత పెద్ద కుట్ర చేస్తుందని. మహారాజా, నా చెల్లెలికి మరణశిక్ష విధించకండి. నువ్వేం చేస్తున్నావు? నీ చెల్లెలు మనతో, ఈ రాజ్యంతో మనతో కుట్ర చేసింది. అయినా సరే నువ్వు ఆమెను ఎందుకు క్షమిస్తున్నావు? మహారాజా, ఆమె నా ఏకైక చెల్లెలు. నేను మా అమ్మకు మాట ఇచ్చాను, నేను ఆమెను ఎప్పుడూ రక్షిస్తానని. ఆమెనిలా కారాగారంలో వదిలేయలేను. నిజంగానే నీలో దయ ఉంది కాబట్టి నిన్ను ఈ రాజ్యానికి రాణిని చేస్తున్నాను మరియు నీ చెల్లెలిని క్షమిస్తున్నాను. ఆమె చేసిన తప్పుకు ఆ భగవంతుడే శిక్ష విధిస్తాడు. మరియు లలిత, ఇకపై రాజమహల్ పరిసరాల్లోకి ఎప్పుడూ రాకూడదు. వెళ్ళు ఇక్కడి నుంచి. నన్ను క్షమించండి మహారాజా, నేను అత్యాశకు లోనయ్యాను. నేను రాణి కావాలని కోరుకున్నాను, అందుకే ఇదంతా చేశాను. నన్ను క్షమించండి. నువ్వు చేసిన కర్మల వల్ల నేను నిన్ను క్షమించలేను. అక్క, నన్ను క్షమించు. నాకేమో నీ మీద అసూయగా ఉండేది. నువ్వు రాణివైతే నేను దాసినవుతానని భయపడ్డాను, అందుకే ఇదంతా చేశాను. నన్ను క్షమించు. నువ్వు నా చెల్లెలివి కాబట్టి మహారాజు గారిని వేడుకుని నిన్ను రక్షించాను. ఇవాళ నిన్ను విడుదల చేయించాను. కానీ ఇకనైనా బుద్ధి తెచ్చుకో. ఇంకా సమయం ఉంది. మంచి మార్గంలో నడువు. కష్టపడి పనిచేయడంపై నమ్మకం ఉంచు. ఇలా కూర్చుని ఎవరు రాజు లేదా రాణి కాలేరు. లలిత ఏడుస్తూ రాజమహల్ నుండి వెళ్ళిపోతుంది. రాజుగారు చాలా ఘనంగా రమ్య మరియు యువరాజుల వివాహం జరిపిస్తారు. మహారాజా, మీరు ఈ రాజ్యానికి సరైన రాణిని ఎంచుకున్నారు. ఈమె కంటే ఉత్తమమైన రాణి మరొకరు ఉండలేరు. అవును మంత్రిగారు, మన నిర్ణయం విజయవంతమైంది. ఆ రోజు నుండి రమ్య ఒక మంచి రాణిగా రాజ్యాన్ని పాలిస్తుంది. ఆమె కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపిస్తాయి.